Hello viewers, good morning. Welcome to our channel Tally Lokesh YouTube ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే మెయిన్ టాపిక్ ఏంటంటే నేను టాలీ క్లాసెస్ స్టార్ట్ చేసి మ్యాక్సిమం 100 వీడియోస్కి చేరుకున్నాను. సో ఇది 100 వీడియో కావాలని నేను ఇది చేస్తున్నాను అనమాట. మా విలేజ్లో ఉన్న నేచర్కి వచ్చేసి అక్కడ నేను వీడియో తీసుకుంటున్నాను. సో ఎందుకంటే ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఎవ్రీబడి టాలీలో ఎక్స్పర్ట్ అవ్వాలంటే నేను చేసిన 100 వీడియోస్ చూడండి. చాలా సక్సెస్ఫుల్గా ఎక్స్పర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఓకేనా, ట్విట్టర్లో కావచ్చు, నాతో కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా కాలింగ్ అయినా చేయొచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. ఫోన్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మీకున్న డౌట్స్ నాకు పెట్టినట్టయితే నేను మీకు కంపల్సరీగా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే టాలీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ప్రజెంట్ డేస్లో. చాలామంది నాన్ కమర్స్ స్టూడెంట్స్ కూడా టాలీ నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందుకంటే నేను ట్రైన్ చేసిన వీడియోస్ స్టూడెంట్స్లో చాలామంది ఉన్నారనమాట. అందుకోసమే పర్టికులర్గా టాలీ సంబంధించిన వీడియోస్ ఎక్కువగా నేను యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కటండి, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సర్వీసింగ్ కావచ్చు, తర్వాత పార్ట్నర్షిప్ కావచ్చు, ట్రేడింగ్ కంపెనీస్ కావచ్చు, గోడౌన్ ట్రాన్స్ఫర్ కావచ్చు, బిల్ వైజ్ కావచ్చు, ఓకేనా, మల్టీ కరెన్సీ కావచ్చు, జిఎస్టీ సంబంధించిన ప్రతి ప్రాబ్లం నేను అక్కడ మెన్షన్ చేస్తున్నాను విత్ టెక్నికల్ పాయింట్స్తో సహా. డేటా బ్యాకప్ తీయడం, రీస్టోర్ చేయడం, ఓకేనా, డిఫాల్ట్గా స్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ఓకేనా, మల్టిపుల్ కంపెనీస్ క్రియేట్ చేయడం, డేటా బ్యాకప్ తీసుకోవడం, అదేవిధంగా రీస్టోర్ చేయడం, అలాంటివి చాలా ఉన్నాయి. ఆ వీడియోస్ మీరు చూసినట్లయితే కంపల్సరీ ఎక్స్పర్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో కంపల్సరీ మీరు చూడండి, బాగా నేర్చుకోండి, 10 మందికి యూజ్ అవ్వండి. ఇది మన యొక్క ఇంటెన్షన్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. యా గైస్, ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాండి. సో అంతకుముందుగా మనము ఇంతవరకు 100 వీడియోస్లో డిస్కస్ చేసుకున్న కొన్ని మెయిన్ టాపిక్స్ని ఇప్పుడు నా యొక్క యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వాటి గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ టాలీ లోకేష్ www.youtube.com/టాలీ లోకేష్ అని టైప్ చేస్తే డైరెక్ట్గా మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు మనం 100 వీడియోస్ చేసాం కదా. సో ఏంటంటే టాలీలో నేర్చుకుంటున్నామంటే నాట్ ఓన్లీ వన్ ప్రాబ్లం అనమాట. దీంట్లో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు వర్క్ చేసే దగ్గర సర్వీస్ ఉండొచ్చు, ట్రేడింగ్ ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు, ఓకేనా, పార్ట్నర్షిప్ ఉండొచ్చు, యాజ్ యూజువల్గా మనకి ఇంకా గోడౌన్ ట్రాన్స్ఫర్ ఉండొచ్చు, బ్యాచ్ వైజ్ ఎలా మెయింటైన్ చేయాలి, ప్రైజ్ లిస్ట్ ఎలా మెయింటైన్ చేయాలి, ఓకేనా, బిల్ వైజ్ ఎలా మెయింటైన్ చేయాలి, క్లోజింగ్ స్టాక్, ఓపెనింగ్ స్టాక్, వాటిని ఎలా ఎంటర్ చేసుకోవాలి. సో ఇలా మల్టిపుల్ రకాలుగా మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అలా అన్ని విధాలుగా నేను ఇప్పటి వరకు చేసిన 100 వీడియోస్లలో మ్యాక్సిమం అన్నిటినీ కవర్ చేస్తున్నాను. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ మనకి టాలీ ప్రైమ్లో వచ్చింది కదా, ఆ టాలీ ప్రైమ్ను కూడా కవర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. టాలీ ERP9లో చేసిన ప్రాబ్లమ్స్ టాలీ ప్రైమ్లో ఎలా చేంజెస్ చేస్తారు, వాటి యొక్క ఆప్షన్స్ ఎలా చేంజెస్ అయ్యాయి, అవి కూడా మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన యొక్క ఛానల్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. సో మనం వీటిలో ఏం డిస్కస్ చేసుకుంటాము, టాలీ ప్రైమ్, యాజ్ వెల్ అడ్వాన్స్ ఎక్సెల్, ఫోటోషాప్ CC, MS ఆఫీస్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా, మీరు టాలీ యాప్ ఒకవేళ డైరెక్ట్గా మన ఛానల్ చూసుకున్నట్లయితే మనకి ట్విట్టర్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు నన్ను మీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లియర్ఫై చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హోమ్ పేజీలో ఇప్పటి వరకు నేను టాలీ ప్రైమ్లో కొన్ని వీడియోస్ చేస్తున్నాను ఆల్రెడీ. రిమైనింగ్ కూడా నాకు టైం ఉన్నప్పుడు నేను చేస్తూ వస్తాను యాజ్ యూజువల్గా. ఇక్కడ చూడండి, లోగో సెట్టింగ్ యాజ్ యూజువల్గా, తర్వాత సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్, టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంపెనీ క్రియేషన్, ఆల్టరేషన్, డిలేషన్, ఇలా చెప్పుకుంటూ వస్తున్నాను లేటెస్ట్ టాలీ వర్షన్లో. ప్రీవియస్ మన టాలీ ERP9లో చూసుకుంటే ఓకే, సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, అదేవిధంగా లేటెస్ట్ వర్షన్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఓకేనా, ఎడ్యుకేషన్ మోడ్ నుంచి లైసెన్స్కి ఎలా మనం రియాక్టివేట్ చేసుకోవాలి, ఓకేనా, టాలీ లైసెన్స్ని సమ్టైమ్స్ అది వెళ్ళిపోయినప్పుడు రియాక్టివేట్ ఎలా చేయాలి, టాలీలో బెస్ట్ షార్ట్కట్ కీస్ ఏంటి అని కూడా డిస్కస్ చేసాం.
తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టాలీ డేటా బ్యాకప్ ఎలా తీసుకోవాలి, మాన్యువల్గా కావచ్చు, లేకుంటే డేటా పాత్ ఎలా సెట్టింగ్ చేసుకోవాలి, డేటా రీస్టోర్ ఎలా చేసుకోవాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్ట్కట్ కీస్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తాం, F1 అంటే ఏంటి, ఓకేనా, F2లో ఏం ఫీచర్స్ ఉన్నాయి, F1లో ఏం ఫీచర్స్ ఉన్నాయి, F3లో ఏం ఫీచర్స్ ఉన్నాయని కూడా మనం టాలీ ERP9లో డిస్కస్ చేసుకున్నాం. తర్వాత టెక్నికల్ పాయింట్స్కి వచ్చినట్లయితే లోగో ఎలా సెట్ చేయాలి సేల్స్ ఇన్వాయిస్లో, కంపెనీకి పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి, ఓకేనా, సెక్యూరిటీ పాస్వర్డ్ అదేవిధంగా ఎలా సెట్ చేసి తీయాలి, ఓకేనా, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీలోకి డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఓకేనా, అకౌంటింగ్ వోచర్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, అవి కూడా చెప్పుకున్నాం. యాజ్ యూజువల్ మనము టాలీకి సంబంధించిన థియరీ కూడా డిస్కస్ చేసాం, డెమోస్, టాలీ థియరీ డెమో వీడియోస్ డిస్కస్ చేసాము, అకౌంట్స్ అంటే ఏంటి డిస్కస్ చేసాము, గ్రూప్స్ లెడ్జర్స్ ఎలా మనము దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పాము, వోచర్ ఎంట్రీస్ని ఎలా ఈజీగా మనము ఐడెంటిఫై చేస్తామని కూడా డిస్కస్ చేసాం. టాలీలో సర్వీస్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, సింగిల్ ఎంట్రీ మోడ్లో కావచ్చు, డబుల్ ఎంట్రీ మోడ్లో కావచ్చు, వాటి మీద ఒక 5 or 6 ప్రాబ్లమ్స్ చేసాము. తర్వాత జిఎస్టీ ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే మనము టాలీ జిఎస్టీ ప్రాబ్లమ్స్ కూడా మల్టిపుల్గా చెప్పుకున్నాము. స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, కేటగిరీస్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్, ఓకేనా, విత్ ఇన్ స్టేట్లో ఎలా పర్చేజ్ చేస్తే ఎలాంటి ట్యాక్సెస్ వస్తుంది, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఎలాంటి ట్యాక్సెస్ వస్తుంది, వాటి గురించి కూడా మనం జిఎస్టీ ప్రాబ్లమ్స్లో చెప్పడం జరిగింది. ఓకే, అదేవిధంగా టాలీలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇన్వాయిస్ సెట్టింగ్స్ ఎలా చేయాలి అనే వీడియోస్ కూడా చేసాం. సేల్స్ ఇన్వాయిస్ని పీడిఎఫ్కి ఎలా మార్చాలి, నెరేషన్లో ప్రింట్, మనకి ఇన్వాయిస్లో ఏదైనా మ్యాటర్ రాస్తే నెరేషన్లో అది ప్రింట్ ఎలా రావాలి అని కూడా చూపించాము. జిఎస్టీ ఇన్వాయిస్లో జిఎస్టీ పర్సంటేజ్ కాలం హైడ్ ఎలా చేయాలి, అన్హైడ్ ఎలా చేయాలి, A4 A3 సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, ఓకేనా, డిక్లరేషన్లో ఏ విధంగా మనం మ్యాటర్ టైప్ చేసుకోవాలి, ఓకేనా, ఇలా చాలా మల్టిపుల్గా టాలీలో మ్యాక్సిమం 100కి 100% అన్ని వీడియోస్ కవర్ చేయడం జరుగుతుంది. మీరు నా యొక్క ఛానల్ని ఫాలో అయినట్లయితే కంపల్సరీగా 100కి మీరు 90% మీరు 100%గా 100కి 90% మీరు నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, నేనైతే హామీ ఇస్తాను. ఓకేనా, మీకు కన్ఫ్యూజ్ అవుతుందని తెలిసి నేను వీడియోస్ రూపంలో సపరేట్గా చేస్తున్నాను, ప్లేలిస్ట్లో పెట్టున్నాను. ఓకేనా, జిఎస్టీ ప్రాబ్లమ్స్ అంటే ఏంటివి, ఓకే, తర్వాత ఇలా ప్లేలిస్ట్ అక్కడ ఇచ్చాను. ఆ ప్లేలిస్ట్లో మీరు చూసుకుంటే టాలీ ప్రైమ్ సంబంధించిన వీడియోస్ సపరేట్గా ఉంటాయి, ఓకేనా, అది థియరీ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అదేవిధంగా టెక్నికల్ పాయింట్స్ ఏం సపరేట్గా ఉంటాయి, ప్రాబ్లమ్స్ సపరేట్గా ఉంటాయి, ఇన్వాయిస్ సెట్టింగ్స్ సపరేట్గా ఉంటాయి, సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ సపరేట్గా ఉంటాయి, యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ సపరేట్గా ఉంటాయి. ఇలా అన్నీ ఒక్కొక్క కేటగిరీలో నేను సైడ్ చేసి పెట్టున్నాను. మీరు ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫాలో అవుతే కనుక ఈజీగా మీరు టాలీ ప్రైమ్ కావచ్చు, టాలీ ERP9 కావచ్చు, మీరు నేర్చుకోవడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఈ ఛానల్ని ఫాలో అవ్వండి, టాలీ మీద పూర్తి అవగాహన సంపాదించండి, ఎంజాయ్ చేయండి, మరికొందరికి మీ వల్ల యూజ్ పొందే విధంగా వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.